మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం అండి. మరొక చక్కటి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. కొద్దిగా లేట్ అయింది, అంటే మైక్ ట్రబుల్ ఇచ్చేసింది. కాజు మసాలా కర్రీ అండి. ఫంక్షన్స్ లో తినే ఉంటారు కదా, సేమ్ అదే రెసిపీ. అయితే దానికంటే చాలా చాలా బాగుంటుంది. అసలు కుకింగ్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా చాలా సింపుల్ గా, చాలా తేలిగ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన చిన్న చిన్న ట్రిక్స్ ని ఫాలో అవుతూ చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? దీనికోసం ఒక కడాయి తీసుకోండి. కడాయిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు కాజు యాడ్ చేస్తున్నాను. కాజు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. వీడియోలో చూపించిన టెక్స్చర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు ఇదే నూనెలో 1 టీ స్పూన్ జీలకర్ర, 4-5 లవంగాలు, 4-5 యాలకులు, 2 దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు యాడ్ చేసుకుని వీటిని మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు చిన్నగా తరుక్కున్న 1 పెద్ద ఉల్లిపాయను యాడ్ చేస్తున్నాను. అలాగే 2-3 మిరపకాయలని మజ్జిగ తరుక్కుని యాడ్ చేస్తున్నాను. వీటిని బాగా మిక్స్ చేస్తూ ఉల్లిపాయ బ్రౌన్ అయ్యే వరకు వేయించాలి. ఉల్లిపాయ బ్రౌన్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేస్తూ అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు 1 కప్పు టమాటో ప్యూరీని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేస్తూ ఈ ప్యూరీ నుండి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు దీన్ని వేయించాలి. వీడియోలో చూపించిన విధంగా టమాటో ప్యూరీ నుండి ఆయిల్ సెపరేట్ అవ్వాలి. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. 2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పొడి, 1 టీ స్పూన్ జీరా పొడి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 2-3 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కర్రీ కన్సిస్టెన్సీకి సరిపోయేలాగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని 5 నిమిషాలు జాగ్రత్తగా మిక్స్ చేస్తూ ఉడికించాలి. ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్న కాజుని ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని దీన్ని ఒక 2-3 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ కసూరి మేతి యాడ్ చేసుకుని దీన్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుని దీన్ని మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. వేడివేడిగా తీసుకోవాలి. వేడివేడి చపాతీతో కానీ వేడివేడి రైస్తో కానీ చాలా 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 బాగుంటుంది. ఫంక్షన్స్లో చేస్తారు కదా, దాన్ని మరిపించేస్తుంది. మరి ట్రై చేస్తారు కదా. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా రెసిపీ కావాలా? అయితే కామెంట్ చేయండి. మరి ఒకసారి మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాము. ఇంకా సెలవు. ఉంటానే.